వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం కాశీ మజిలీలు సిరీస్ కింద చెప్పుకుంటూ పోతున్నాం. 4వ అధ్యాయానికి వచ్చేసాం. అప్పుడే 31వ మజిలీకి కూడా వెళ్ళిపోయామండి. చూస్తూ చూస్తుండగా చాలా ఫాస్ట్ గా అయిపోయినట్లు అనిపిస్తుంది. చాలా ఫాస్ట్. నేను ఎన్ని కథలు చెప్పాను నా నోరు నొప్పెట్టేలాగా. ఎన్ని ట్విస్టులు, ఎన్ని కథలు, ఎన్ని పేర్లండి. పైగా ముఖ్యంగా ఇందులో ఉన్న కథలన్నీ కూడా ఇలా చిన్న కథల రూపంలో బోల్డ్ కథలు వింటుంటాం మనం. అవును అవును, చాలా కాపీ చేశారు జనాలంతా కూడా. అయితే దాన్ని ఏంది స్వేచ్ఛగా చేసుకోవచ్చు. మనం కూడా 2-3 కథలు రాసుకోవచ్చు ఇందులో నుంచి తీసుకుని. మన అడిగే వాళ్ళు లేరు. అవును, ఇవి మీరు చెప్పే వింటుంటే ఇప్పుడు ఈ మధ్య వచ్చిన సినిమాలో విన్నాం కదా అనిపించేస్తుంది. కొన్ని తగులుతుంటాయి అవే. అదే అలా చేయొచ్చు. కానీ ఆడియన్స్ కూడా చాలా ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు రమ్మగారు. ఎందుకంటే కామెంట్స్ లో చూస్తున్నాం కదా, వెంటనే కాశీ మజిలీ పోస్ట్ చేయండి, కాశీ మజిలీ పోస్ట్ చేయండి అని అడుగుతూ ఉన్నారు. వెంటనే చేస్తే ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. 3 భాగాలు అయిపోయినాయి. ఇవాళ నుంచి 4వ భాగం. టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి కదా రమ్మగారు. ఈ సందర్భంగా అంటే ఆడియన్స్ కి చెప్పాలనుకుంటున్నాను నేను కూడా. ఏంటంటే కొన్ని ఇప్పుడు మనం చేసేసినంత ఈజీగా అంత ఫాస్ట్ గా టెలికాస్ట్ చేసేయలేకపోతాం. టెక్నికల్ గా దానికి చేయాల్సిన పనులు వెనకాల ఉంటాయి కదా. అవును. సో అవన్నీ కంప్లీట్ అయ్యి ఒక ఎపిసోడ్ బయటికి రావాలి. దాంతో కొంచెం లేట్ అవుతూ ఉంటుంది. లేట్ కాకుండా ఉంచమని చెప్తున్నాం ఆల్రెడీ మనం. సరే, తర్వాత కథలోకి వెళ్దాం. ఆ ప్రయత్నం అయితే చేద్దాం. ఈ కొత్త మజిలీలోకి ఒక చోట ఆగారు వీళ్ళు. మధ్యలో ఏవో 2-3 ఊళ్ళు అలా గడిచినాయి. ఈసారి ఒక పెద్ద ఊళ్ళోనే దిగారు. కానీ ఆ ఊళ్ళో ఏ వింత విడ్డూరము విచిత్రము లేవు. గోపుడికి ఏమి లేవు. గోపుడు ఏంటి, మొత్తం ఊరంతా తిరిగి వస్తాడు. ఏదైనా విచిత్రంగా కనబడితే గురువుగారిని అడుగుతాడు. ఏ విచిత్రాలు లేవు. ఇది ఏం ఊరండి, ఇక్కడ ఏమీ లేవు, పిచ్చి ఊరు. కానీ నేను ఏదైనా సరే ఏదైనా ఒక విషయం కనపడితే మీ దగ్గర తెలుసుకుంటున్నాను. నా అంతటా నేను ఏ విషయము తెలుసుకోలేను. మొదట ఉన్నప్పుడు అతను ఎంత మూర్ఖంగా ఉండేవాడు మొదట గోపుడు. కానీ నాకు భగవంతుడు ఇచ్చిన అవకాశం మీరు నాతో ఉండటం వల్ల గురువుగారు నేను చాలా విషయాలు తెలుసుకుంటున్నాను. అయితే ఇప్పుడు ఈ ఊళ్ళో ఏం లేవు కదా, మనం కాశీ కదా ప్రయాణం మంది. సో ఇప్పుడు కాశీ గురించి చెప్పండి నాకు, కాశీనగరం గురించి. ఈ ఊళ్ళో ఏం లేవు కాబట్టి కాశీనగరం కథ అడుగుతున్నాడు అనమాట. అయితే ఈ కాశీలో ఉన్న విశేషాలు విడ్డూరాలు, ఎందుకు మనం ప్రజలంతా కాశీ వెళ్ళాలని భావిస్తారు, కాశ్యాంతు మరణాన్ముక్తి అన్న మాట ఎందుకు వచ్చింది, అసలు ఏమిటి కాశీ గొప్పతనం, ఆ సంగతి చెప్పండి. వెళ్ళాక నాకు ఎక్కువ ఇబ్బంది లేకుండా నేను అన్ని ఘాట్లు ఎక్కడెక్కడ ఏమున్నాయి, దేవాలయాలు ఏమేమి ఉన్నాయి, స్వామివారిని ఎట్లా సేవించాలి అవి తెలుసుకుంటానంటే అప్పుడు ఏం చెప్పారనమాట. కాశీ భూలోక కైలాసం. అక్కడ ఉన్న విశ్వేశ్వర లింగం ఇంకా ఎక్కడా లేదు భూప్రపంచం మీద. పైగా కుల జాతి మత విచక్షణ లేకుండా ప్రతి వాళ్ళు, మత విచక్షణ కూడా చెప్తున్నాను నేను, ప్రతి వారు విశ్వేశ్వర లింగాన్ని చేత్తో ముట్టుకోవచ్చు, స్వయంగా అర్చించుకోవచ్చు, స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు అని చెప్పేసరికల్లా గోపుడు ఆశ్చర్యపడాడు. అది కాదండి, నేను మా ఊళ్ళో ఉండగా, ఇప్పుడప్పుడే 6 నెలల సంవత్సరం అయింది మనం ప్రయాణం మొదలుపెట్టి. ఊళ్ళో ఉండగా ఒకనాడు రాత్రి చాలా పెద్ద వాన వచ్చిందండి. మేము అడవిలోకి వెళ్ళిపోయాం, ఒక 10 మంది కలిసి పిల్లలం. చాలా పెద్ద వాన. అయితే ఆ వర్షంలో దారి తెన్ను తోచక పరిగెత్తాం. ఎక్కడైనా ఆసరా దొరుకుతుంది, వడగళ్ళు పడ్డాయి, చెట్ల కింద ఉన్న సేఫ్టీ లేదు. పరిగెడితే ఒక పురాతన దేవళం ఒకటి కనపడింది, శివాలయం. ఎందుకనో అయ్యవారు తాళం వేయటం మర్చిపోయాడు. అవాళ చాలా విశేషమైన పర్వదినం ఏదో. మేము గుళ్ళోకి జొరబడ్డాం ఉన్నవాళ్ళమంతా. చలికి బయట చలి, వర్షము, వడగళ్ళు. పైగా ఈ అడవి జంతువులు, పాములు అవి బాగా వచ్చేస్తాయి, వానలకి బయటకు వచ్చేస్తూ ఉంటాయి. ఈ సెలయేళ్ళు పైనుంచి వచ్చేస్తాయి. సడన్గా ఏ పక్క నుంచి నీరు వచ్చేసి లాక్కుపోతుందో కూడా తెలియదు. దేవళంలోకి ప్రవేశించాము. లోపల అదొక శివాలయం, దీపాలు వెలుగుతున్నాయి. వాళ్ళ ఏదో పర్వం అవటం వల్ల అరటిపళ్ళు, టెంకాయలు చాలా కొట్టి అట్లా దగ్గర కనపడ్డాయి. మేము శుభ్రంగా తినేసాం వాటిని. లోపల వెచ్చగా ఉంది, దీపంలో దీపపు వెలుగుంది. సరే, తలా పక్కన పడుకుని నిద్రపోయాం. లోపల మరి వెచ్చదనం దొరికేసరికి చలిలోంచి వెచ్చగా వెళ్ళంగానే కాసేపటి కళ్ళు మూతలు పడిపోతాయి. మేము నిద్రపోయాము. నిద్రపోతే తెల్లవారుజామున ఆ పండితుడు మళ్ళీ వెనక్కి వచ్చి, ఆ పూజారి ఇలా తలుపు తీసి ఉన్న శివాలయంలో ప్రవేశించిన మమ్మల్ని చూసి దొంగలని చాలా గొడవ చేశాడు. వారా వీర చాలామంది వచ్చారు. ఆ దేవళానికి చుట్టుపక్కల జనం అంతా వచ్చి మమ్మల్ని కొట్టి తరిమేశారు. మేము ఆ శివాలయాన్ని ముట్టుకున్నందుకు, లోపల శివలింగాన్ని ముట్టుకున్నందుకు, గర్భగుడిలో మేము అక్కడ ఉన్నందుకు 3 రోజుల పాటు ఎన్ని అభిషేకాలు చేశారో, ఎంత ప్రక్షాళన చేశారో దేవాలయాన్ని. మరి అలా ఒక పల్లెటూరులో, ఓ అడవిలో, ఒక మారుమూల సాధారణ శివాలయంలో శివలింగమే అపవిత్రమైపోతుందని భావిస్తుంటే, అంత ప్రక్షాళన కార్యక్రమం చేస్తే
విశ్వేశ్వరలింగం అంటే భూమిని మోసే లింగం కదా, భూమధ్య రేఖకి దగ్గరలో ఉందని చెప్తారు కదా, ప్రపంచవాసులందరికీ ఇదే కదా భూలోక కైలాసం. అలాంటి విశ్వేశ్వరలింగాన్ని కులమత విచక్షణ లేకుండా ముట్టుకోవటం ఏమిటి, అసలు ఇది ఎట్లా వచ్చింది అది చెప్పండి అని అడిగాడు. ఎంత మంచి ప్రశ్న కదా. మనందరి అనుమానాలు. ఇప్పుడు దాని మీద ఈయన చెప్పారనమాట. ఏం చెప్పారు, కాశీనగరంలో పూర్వం పండితరాయలు అని ఒక ఆయన ఉండేవాడు, ఒక బ్రాహ్మణ ఆయన. ఆయనకు భార్య, ఆయనకి లేక లేక భార్య గర్భవతి అయింది. ఎంత చక్కటి పిల్లవాడు పుట్టాడు ఒకటి ఆయనకి, ఎంత బాగుండేవాడు, చాలా చక్కటి పిల్లాడు. అసలు ఏకసంధాగ్రాహి, ఏది చెప్తే అది వచ్చేసేది. 7 ఏళ్ళు చాలా చక్కగా పెరిగాడు పిల్లాడు. ఉపనయన ముహూర్తం పెట్టారు, పిల్లవాడు గతించాడు. ఓ, గోలును విలిపించారు. ఆ సంవత్సరమే భార్య మళ్ళీ గర్భవతి అయింది. రెండో పిల్లాడు అసలు పెద్దగా ముందు పుట్టిన పిల్లాడినే పోలి ఉన్నాడు, డిట్టో అదే చక్కటి పిల్లాడు. చచ్చిపోయిన పిల్లాడే మళ్ళీ బతికొచ్చాడా అన్నట్టుగా ఉన్నాడు. వీడు కూడా 7 సంవత్సరాలు ఉన్నాడు. మళ్ళీ ఉపనయనం చేశారు, మొదలు పెట్టారు, పిల్లవాడు పోయాడు. ఆవిడ ఏడ్చేస్తూ ఉండేది. అయినా కూడా ప్రతిసారి సంతానం కలుగుతూనే ఉండేది. 7 సంవత్సరాలకి ఒక్కొక్కసారి చొప్పున 7 పిల్లలు గతించారు ఆవిడకి. వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు. 8వసారి మళ్ళీ గర్భవతి అయింది ఆవిడ విపరీతంగా ఏడ్చింది. నాకు ఈ పిల్లాడొద్దు, నేను ఈ గర్భము, ఆ తర్వాత ప్రసవ వేదన, చచ్చి బతకటము, ఈ పిల్లాడు పెరగటం, వాడు చచ్చిపోవటం నా వల్ల కాదు, ఇంకా నాకు సంతానం వద్దు, కావాలంటే మీరు ఇంకో వివాహం చేసుకోండి, లేకపోతే మానేసేయండి, నా వల్ల మాత్రం కాదు అనేసరికల్లా ఈయన ఏమన్నాడు, పిల్లవాడు పోతే మనకు పాపం లేదమ్మా, గర్భస్రావం చేస్తే పాపం వస్తుంది, భ్రూణహత్య మహాపాపం, చేయకూడదు, కాబట్టి భరించు, భగవంతుడు ఏదో శిక్ష మనకి ఇట్లా విధించాడు, విశ్వేశ్వరుడు మన ఇంకా కరుణించలేదు, నువ్వు ఈ పని చేయకూడదు, గర్భపాతానికి ఆలోచించద్దు అన్నాడు. కానీ ఆవిడ ఊరుకోలే, ప్రయత్నం చేసుకుంటూ ఉండేది. అయితే ఆ రోజుల్లో ఏమైందంటే, ఒక యవన సన్యాసి, అంటే ఒక ముస్లిం ఫకీరు, ఆ పుస్తకంలో యవన సన్యాసి అని రాస్తారు, ఒక ముస్లిం ఫకీరు ఆ దారి వెంబడి వెళ్తుంటే ఈవిడ ఏం చేసింది, ఇంట్లో దాసి అమ్మాయి ఉంటుంది, దాన్ని పంపించింది. మా అమ్మగారికి గర్భం పోవటానికి ఏదైనా మంది ఇవ్వమని, వాళ్ళ దగ్గర మూలికలు అవి ఇవి తావీదులు ఉంటాయి, ఏదైనా చేస్తే పోతుందని అడిగేసరికల్లా ఆయన తెల్లబోయి, అదేమిటమ్మా అట్లాంటి పనులు చెయ్యను నేను, అయినా ఏమిటి వివాహిత కాదా మీ అమ్మగారంటే, అయ్యో వివాహం కాకపోవటం ఏంటండి, ఈ పండితరాయలు గారి భార్య ఇట్లా పిల్లలు పుట్టిపోయారు, ఆవిడ చాలా బాధపడుతుంది, గర్భం ఉంచుకుంటే రేపొద్దున పిల్లాడు పుట్టి మళ్ళీ ఇదే అవుతుంది, ఇప్పటికి 7 పిల్లలు పోయారు, ఇది 8వ గర్భం ఆవిడకి అని చెప్పేసరికల్లా పద మీ ఇంటికి నేను వస్తానన్నాడు. ఆ ఫకీరు వాకిట్లో అడుగుపెట్టి, అమ్మ ఇలా ఆలోచించద్దు, నీ కర్మానుభవం తొలగిపోయింది, ఇంకా నేను ఒక మువ్వలది అంటే గవ్వల ఇదొకటి ఇస్తాను, తాయెత్తు, అది మొలకి కట్టుకొని నడుము ఉంచుకో, గవ్వల దండ, పూసల దండ మొలక నడుము కట్టుకుని ఉంచుకో, పిల్లవాడు పుట్టాక కొంచెం పెరగంగానే ఆ పిల్లాడి మెడలో వేసే ఆ గవ్వల దండని, పిల్లాడికి ఫకీర్ అని పేరు పెట్టు, వాడు తప్పకుండా బతుకుతాడమ్మా, జగద్విఖ్యాతిని పొందుతాడు నీ పిల్లవాడు, ఈ 8వ గర్భం నిలుస్తుంది, బ్రాహ్మడిగా పెంచద్దు, పూర్తిగా బ్రాహ్మడిగా పెంచకూడదు, ఫకీరు అని పేరు పెట్టాలి. అయితే ఆయన వెళ్తూ ఉండగానే ఈ పండితరాయలు గారు ఇంట్లోకి వచ్చాడు, పండిత భట్టు ఆయన లోపలికి వచ్చి ఆయన ఏమన్నాడంటే, ఎందుకమ్మా ఇవన్నీ మనకి, మనం సద్బ్రాహ్మణ వంశం, వీళ్ళేమో ఫకీర్లు, వాళ్ళ పద్ధతులు మనం ఎట్లా చేస్తామంటే, అప్పటికే భారతదేశంలోకి మా ముసల్మాన్ల సంస్కృతి వచ్చేసింది, మొఘల్స్ వాళ్ళు ప్రవేశించిన తర్వాత కాలమే అనమాట. ఫకీర్లు వాళ్ళ పద్ధతులు ఏవో ఉంటాయి, వాళ్ళు మనము ఒక రకంగా చేయటానికి వీల్లేదమ్మా, అట్లా పనికిరాదన్నాడు. ఆవిడేమందంటే, నేను చచ్చిపోయే పరిస్థితి వస్తుంది, ఎన్నిసార్లు చచ్చి బతికాను, ఈసారి ఒక ఆశ పండి నన్ను, ఏం పోయింది, ఆవిడ అవకాశం తీసుకుంటాను, నేను తీసుకుంటా, ఆయన నన్ను నమ్మించాడు, నాకు ఆయన ప్రభువులాగా కనపడ్డాడు, శివుడే ఈ వేషం వేసుకొచ్చాడు అనిపించింది నాకు, నిన్నటి దాకా అంటే ఆ మధ్యాహ్నం దాకా చచ్చిపోవాలి, గర్భపాతం చేసుకోవాలి అన్న ఊహ ఉన్నది, నాకు ఒక ఆశ కల్పించాడు, ఏం పోయింది, ప్రయత్నం చేస్తా, నువ్వు ఎలాగూ గర్భస్రావం వద్దంటున్నావు, భ్రూణహత్య చేసే కంటే ఏదో ఒకటి పాటించైనా నా పిల్లాన్ని బతికించి నీ వంశాన్ని ముందుకు తీసుకెళ్తానంది. సరే ఊరుకున్నాడు. ఆవిడ ఆ పూసల పేరుని మొలక కట్టుకుని ఉంచుకునేది చాలా శ్రద్ధగా, రోజు సాంబ్రాణి వేసేది సాయంకాలం ఇంట్లో, వాళ్ళ ఇంట్లో మామూలుగా అహితాగ్నులు అన్నీ జరిగిపోతుంటాయి, 3 రకాల సంధ్యావందనం చేస్తాడు, ఆయన అగ్నిహోత్రం చేస్తాడు, పూర్తి బ్రాహ్మణ పద్ధతిలోనే వాళ్ళ ఇల్లు ఉంది. చివరికి ఆవిడకు ఒక కుమారుడు కలిగితే ఈవిడ ఫకీరు అని పేరు పెట్టింది, చిన్న ఫకీరు అని పిలిచేవాడు అబ్బాయి. అయితే ఈ పిల్లాడు ఫకీరు అని పేరు పెట్టుకున్నారు కదా, ఈ దాసి ఏమనేది,
అమ్మ అక్కడ మసీదు ఉంది, మసీదుకి తీసుకెళ్తాను పిల్లని అని మసీదుకి తీసుకెళ్ళేది. మరి ఆయన దయతోటి బతికాడు కదా, పిల్లవాడు పుట్టాడు కదా, మసీదుకి వెళ్ళి అక్కడ బోళ్ళంతా యవన సంస్కృతి అంతా నేర్చుకునేవాడు అబ్బాయి. ఇంటికి వచ్చి వేదాలు చదువుకునేవాడు, అక్కడికి వెళ్ళి అది నేర్చుకునేవాడు. ఈ 2 మతాలకు సంబంధించిన అన్ని వ్యవహారాలు క్షుణ్ణంగా నేర్చుకున్నాడు. జ్ఞానాన్ని సంపాదించాడు. మంచి జ్ఞాని, చాలా ఏకసంధాగ్రహ. పై పిల్లలు ఎలా ఉన్నారు, ఇతను కూడా అలాగే ఉన్నాడు. చాలా రూపసి, చాలా చాలా సాహసవంతమైన వాడు, జ్ఞాని. ఇది కాకుండా యవనులతో కలిసి తిరగటం వల్ల ఆయనకి కత్తి విద్య, బాణ విద్య, అస్త్రం, ఈ అశ్వాలు ఎక్కి తిరగటం, గుర్రాలు ఎక్కి తిరగటం సమస్తము నేర్చేసుకున్నాడు. అది వచ్చు, ఇది వచ్చు. క్రమంగా ఏమైందంటే ఆయన ఈ ఫకీరు పేరు మెల్లిగా మానేసి పండితరాయలు అని పిలిచేవాడు. రాజులాగా ఉన్నాడని పండితరాయలు అని పిలిచేవాడు. ఇలా నడుస్తూ ఉండేది. అయితే ఆ కాలంలో ఏమైందట, వీళ్ళకి ఢిల్లీలో పాదుషా ఉన్నాడు. అక్కడి నుంచి పాదుషా వారికి ఒక లవంగి అని ఒక కూతురుందని, ఆ అమ్మాయి పూర్తిగా బ్రాహ్మణ సంప్రదాయం అంటే ఇష్టపడే మనిషిని, స్వయంగా శివరాత్రి నాడు విశ్వేశ్వరలింగానికి స్వయంగా అభిషేకం చేసుకోవాలని కోరుకుంటోందని, ఆ అమ్మాయి ఇక్కడికి వస్తుందని, మీరు ఇక్కడ ఒప్పుకోవాలని, లేకపోతే బలవంతంగా అయినా చేస్తామని ఒక ఉత్తరం వచ్చింది కాశీకి. వచ్చేసరికల్లా అది ఎవరికి వచ్చింది, మొట్టమొదట ఈ అమ్మాయి రాబోతోందని, ఈయన ఎక్కడ మసీదుకి అయితే రెగ్యులర్గా వెళ్తాడో ఆ మసీదులో ఉన్న పెద్ద ఆయనకి వచ్చిందనమాట. ఆమె పెద్ద మత పెద్దకి వస్తే ఆయన చెప్పాడు. అప్ప అని పిలిచేవారట ఈ పిల్లవాడిని, అబ్బాయి పండితరాయల్ని అప్ప అని పిలిచేవాడు ఆయన. ఇలాంటి ఒక శాసనం వచ్చింది, పాదుషాకి ఎదురు వెళ్ళకూడదు, ఏం చెప్పమంటారు అంటే, ఇతను ఏమన్నాడు, యవనల స్త్రీ వచ్చి విశ్వేశ్వరలింగాన్ని ముట్టుకోవటం ఏమిటి, హిందువుల మతాచారాలకి మన ప్రధానమైన కేంద్ర బిందువు శివుడు, ముట్టుకోవడానికి వీల్లేదు. స్త్రీ, యవన స్త్రీ 2, ముస్లిం అమ్మాయి ముట్టుకోవడానికి వీల్లేదు అని చెప్పాడు ఈయన. అని చెప్పాడు. చెప్పేసరికల్లా సరే నువ్వు మీ పెద్దవాళ్ళతో అందరితో మాట్లాడుకుని కాశీలో పండితులు ఒప్పుకోవాలని వచ్చింది వార్త. పెద్దవాళ్ళని ఒప్పించుకోమని చెప్పాడు. అందరు ఒప్పించు వాళ్ళని, వాళ్ళకి చెప్పు, వాళ్ళు ఏమంటారో మాకు చెప్పమన్నాడు. అక్కడికి వెళ్ళి అతను ఇదంతా చెప్పాడు. చెప్పి ఏమన్నాడు, మిగిలిన వాళ్ళు భయపడ్డారు. అమ్మో పాదుషా అంటే శాసనం, ఒకవేళ మీరు ఒప్పుకోపోయినా మేము చేస్తాం, హుక్ ఆర్ క్రూక్ అన్నారనమాట. ఏదో ఒకటి నయానా భయానా మేము చేయాల్సిందే అని. అంటే ఒకవేళ ఆయన ఏదైనా గట్టిగా చర్య తీసుకుంటే మనం ఏం చేస్తాం, సైనిక చర్య తీసుకుంటానని వాక్యానికి అర్థం అదే. ఇప్పుడు ఆ అమ్మాయిని ముట్టుకొని ఇస్తే ఇక ప్రపంచంలో అందరికీ సులువైపోతాం. మనం మతాచారాన్ని వదిలిపెట్టుకోకూడదు. హైందవ మతానికి ఆటపట్టు కాశీ, ఇక్కడ ఇంకొకటి చెయ్యి వేయడానికి వీల్లేదు, మీకు పౌరుషం లేదా, మీకు ఇది లేదా, అది లేదా అని ఈ పండితరాయలు వీళ్ళందరినీ ఎగసంతూసాడు. మనం ఎందుకు ఒప్పుకోవాలి? మన దగ్గర అక్కడ 1,00,000 సైన్యం ఉంది, పాదుషా దగ్గర ఉంది, మన దగ్గర లేదా 2 లక్షల సైన్యం అనేసరికల్లా కాశీరాజు కూడా గట్టిగా అయిపోయాడు. ఆయన అంతకుముందు పాదుషా వారి ఫర్మానాన్ని కొంచెం బెదిరాడు. ఒకడు గట్టిగా నిలబడి నేను చేస్తానంటుంటే ధైర్యం వస్తుంది కదా. ఆయన ఏమన్నాడంటే, సైన్యాన్ని నీ పరం చేస్తాను, నువ్వు ఏం యుద్ధం చేస్తావో చేసుకోమన్నాడు. వీళ్ళు మెల్లిగా ఈ వార్తని మసీదుకు చేరేశారు. ఈ మసీదు నుంచి అవతలకి వెళ్ళింది ఈ అమ్మాయిని రానివ్వవు, వాళ్ళు ఒప్పుకోవట్లేదు, హిందూ మత పెద్దలు ఒప్పుకోవటం లేదు, వాళ్ళకి విశ్వేశ్వరలింగాన్ని అమ్మాయి ముట్టుకోవడానికి వీల్లేదు. ఈ అమ్మాయి సంగతి ఏంటంటే, ఎట్లా ఈ పండితరాయలు 7 సంతానం తర్వాత 8వ సంతానంగా ఇక్కడ జన్మించాడో, పాదుషా కూడా 7 కూతురులు మరణించిన తర్వాత 8వ కూతురు జన్మించింది. అందుకని ఆ అమ్మాయికి ముస్లిం పేరు పెట్టకుండా లవంగి అని పేరు పెట్టారు. ఒక బ్రాహ్మణుల ఇంట్లో పెరిగింది పిల్ల. ఆయన కూడా ఒకళ్ళు చెప్పారు అట్లా, పిల్లని నీ మతాచారం ప్రకారం పెంచద్దు అని. అప్పుడు చంటి బిడ్డనే ఒక బ్రాహ్మణుల ఇంటికి పంపించి వాళ్ళ ఇంట్లోనే పెంచి అప్పుడప్పుడు పిల్లని చూసుకునేవాళ్ళు. యువరాణియే కానీ వాళ్ళ పిల్ల. ఇలా ఉంది. ఇప్పుడు అంచేత అమ్మాయి చిన్నప్పటి నుంచి అవే చదువుకోవటం, అవే వింటాం, అవే తెలియటం వల్ల యవనుల ఆచారాలు తెలుసు ఆ అమ్మాయికి, ఇతనికి లాగానే సొంతవి తెలుసు, అవి కూడా బాగా తెలుసు. ఆ అమ్మాయికి విశ్వేశ్వరలింగాన్ని స్వయంగా అర్చించుకోవాలని, శివరాత్రి నాడు చేయాలని కోరిక. ఈ కథ నడిచేసరికల్లా రానివనేసరికల్లా ఈ లోపల ఏమైంది, మంత్రి ఒక ఆయన కొంచెం గట్టిగా, మేము అంత చూస్తాం, కాశీ రాజ్యాన్ని ముట్టడిస్తాం, మేము ఊరుకోమన్నారు. కానీ లవంగికి 2 చెలికత్తెలు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళిద్దరితో కలిసి కుందలతిక చంద్రిక అని 2 చెలికత్తెలు ఉన్నారు. వాళ్ళు ఏమన్నారంటే, మనం మారువేషాల్లో వెళ్దాం. మారువేషాల్లో వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి, దేవాలయంలోకి చూద్దాం అనుకున్నారు. సరే వాళ్ళు దగ్గరలో ఒక ఊర్లో దిగారు, హుసేనాబాదు అలాంటిది ఏదో ఒక ఊళ్ళో దిగారు. వీళ్ళంతా ఉండగా ఈ అమ్మాయిలు ఏం చేశారంటే, పురుష వేషాలు ధరించి
గంగా స్నానానికి వచ్చేసారు. ఊళ్ళోకి వస్తే ప్రతి చోట కాపల, బయట వాళ్ళని రానివిటల్లా. ఒకవేళ ఏదైనా మారువేషాల్లో ఇలా జరుగుతుందేమోనని అనుమానపడి కొంత జాగ్రత్తగా ఉన్నారు. పరాయి వాళ్ళని రానివిటల్లా. వీళ్ళు మగ వేషాలు ధరించారు, గంగా స్నానం చేశారు, దేవాలయ దర్శనానికి బయలుదేరారు. వెళ్ళేసరికల్లా దేవాలయం మొదటి ప్రధాన ద్వారం లోపలికి వెళ్తుండగా స్వామివారిని చూడడానికి దగ్గరలో ఉండే ద్వారం దగ్గర ఒక ఆజానుబాహువైన బ్రాహ్మణ యువకుడు నుంచుని కనిపించాడు వీళ్ళకి. కనిపించేసరికల్లా ఆయన అడిగాడు, ఇదేమిటి తలపాగా పెట్టుకుని వెళ్తున్నావు? పెద్ద జడ ఉంది ఈవిడికి, జుట్టు. ఆ జుట్టు కవర్ చేసి పాగా పెట్టారు. ఈ పాగా పెట్టుకున్నావు, ఈ పైన చొక్కా వేసుకున్నావు, చొక్కా వేసుకోకూడదు, నాకు మళ్ళీ కనపడాలి, ఉపరి వస్త్రం ఉండకూడదు, మగవాళ్ళకి తలపాగా ధరించకూడదు, నువ్వు పాగా తీసేయి, వస్త్రం తీసేసేయి, ఇట్లా వెళ్ళకూడదు నువ్వు అన్నాడు. అనేసరికల్లా ఈవిడంది, నువ్వెవరివి ఇక్కడ, నువ్వు బ్రాహ్మణ వేషము నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అంటే, నేను స్వామికి కాపలా ఉన్నాను అంటే, ఇప్పుడు ఏమిటి బ్రాహ్మలు చదువుకోటాలు, జంజాలు పడుకోటాలు, వేదాలు అన్నీ మానేశారా, కాపలాలు కాస్తున్నారా, యుద్ధ విద్యలు చేస్తున్నారా అని అడిగింది సంస్కృతంలో. అడిగేసరికల్లా ఆయన గట్టిగా, నాకు అవన్నీ వచ్చు, నేను ఇది కూడా చేస్తాను, అవసరమైతే బ్రాహ్మడు కాపలా కూడా కాయగలడు, కాబట్టి నేను బ్రహ్మని విష్ణు రుద్రుడికి కాపలా కాస్తున్నాను అని ఇద్దరు సంస్కృతంలో సంభాషించుకున్నారు. ఈ యువతల వాడు చాలా చక్కగా, మనిషి చక్కగా కనిపిస్తున్నాడు, యంగ్గా కనపడుతున్న ఒక కుర్రాడి వేషంలో ఉంది అమ్మాయి. ఈ కుందలతికకి తెలిసింది, కానీ అమ్మాయి ఏం చెప్పిందంటే, ఈయన ఒక నేపాల్ రాజవంశానికి చెందిన రాకుమారుడు, మేము ఉపరి వస్త్రం లేకుండా దేవుణ్ణి దర్శించకూడదండి, మా పద్ధతి, మా ఆచారం ఇది, అంచేత అంటే అయితే మీరు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు, బయట నుంచే దర్శనం చేసుకెళ్ళాలి, లోపలికి వెళ్ళిన వాడు తలగుడ్డ ఉండడానికి వీల్లేదు మా లెక్క అన్నాడు. అన్నప్పుడు ఏమైంది, లోపలికి వెళ్ళిపోతే చేయి పుచ్చుకున్నాడు. చేయి పుచ్చుకొని పక్కకు తోసాడు. తోసి, ఇంత చక్కగా లావణ్యంగా ఉన్నావు, నువ్వు ఇంకా చక్కగా బ్రాహ్మణ వేషధారణలో నువ్వు ఇంకా బాగుంటావు అన్నాడు. ఈ చేయి పుచ్చుకున్నాడు, కానీ దర్శనం చేసేశారు, కానీ అభిషేకం చేసే అవకాశం లభించలే. వెనక్కి తిరిగి వచ్చేశారు. వచ్చేస్తే జగన్నాథరాయలు పండితరాయలు ఆలోచించుకున్నాడు. ఆ పట్టుకున్న చెయ్యి అది మగవాడి చెయ్యిలాగా అనిపించలేదు ఆయనకి. ఊహిస్తున్నాడు, ఒకవేళ ఏమైనా స్త్రీ రూపంలో, ఈ పురుష రూపంలో అమ్మాయి వచ్చిందేమోనని. వీళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళు మాట్లాడుకున్నారనమాట, ఇతను ఎంత తెలివిగా ఉన్నాడు, ఎంత సంస్కృతము, ఎలాంటి భాష, ఎంత చక్కగా ఉన్నాడు. అమ్మాయి ఇక్కడ మనసు పారేసుకుంది ఆయన మీద, కానీ ప్రస్తుతానికి ఇక్కడ ఏమి నుంచోలే. వాళ్ళు ఎక్కడైతే మొదట హుసేనాబాద్లో ఉన్నారు కదా, అక్కడికి వీళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఇంకా ప్రయత్నం జరుగుతోందనమాట, యుద్ధానికి ప్రయత్నం జరుగుతోంది. ఈ ప్రయత్నంలో భాగంగా ఈ మంత్రి కొంతమంది సైనికులతోటి కాశీ రాజ్యాన్ని ముట్టడిస్తానన్నాడు. ముట్టడిస్తానని అమ్మాయిని ఢిల్లీ పంపించేస్తున్నామని చెప్పారు. ముట్టడి చేస్తుంటే, మరి యుద్ధం చేస్తుంటే రాకుమార్తె ఎందుకు ఉండాలి? ఎక్కడ ఈ రాజకుమార్తెని ఢిల్లీకి ప్రయాణం చేయించాడు. ప్రయాణం ఎప్పుడైతే రాజకుమార్తె ఢిల్లీ వెళ్ళిపోతుంది అని వేగుల ద్వారా తెలుసుకున్నారో, ఈ పండితరాయలు ఏం చేశాడంటే, ఒక స్త్రీ వేషం ధరించి ఈ ఆసిఫాబాద్లో, ఈ హుసేనాబాద్లో ఉన్న రాజకుమార్తెను చూడడానికి వచ్చాడు. వస్తే ఆవిడేం చేసింది, నేను పండితరాయలు చెల్లెలని చెప్పాడనమాట స్త్రీ వేషంలో. ఇద్దరు మాట్లాడుకున్నారు. మాట్లాడుకున్న తర్వాత ఈ అమ్మాయి, ఈ రాజకుమార్తె ఆయన కావలిచ్చుకుని మామూలుగా వీడ్కోలు చెప్పేటప్పుడు బుగ్గ మీద ముద్దు పెట్టుకుంటారు. ఆ ముద్దు పెట్టుకునేసరికి ఈ అమ్మాయి కావాలనిపించడం మొదలుపెట్టింది ఆయనకి. ఇది సరైన ఆలోచనగా, తను బ్రాహ్మణుడు, ఒక యవన స్త్రీని కోరకూడదు, కానీ జరిగింది అట్లా. ఈయన వెనక్కి వెళ్ళిపోయాడు, కానీ వీళ్ళని మూవ్ చేస్తున్న సంగతి తెలిసిపోయింది. తెలిసిపోయేసరికల్లా ఈ ఢిల్లీ ప్రయాణపు మధ్యలో దారి కాచి రాజకుమార్తెను పట్టుకెళ్ళిపోయారు. పట్టుకెళ్ళి కాశీనగరంలోనే దాచిపెట్టారు. రాజకుమార్తె మిస్ అయిపోగానే ఈ మంత్రికి ఇక చెమటలు పోసేసినాయి. ఇప్పుడు రాజుకి ఏం చెప్తాడు? ఇక్కడ యుద్ధం చేయడానికి రాజకుమార్తె లేదు, ఎవరు తీసుకెళ్ళిపోయారో కూడా తనకు తెలియదు. దాంతో గగ్గోలు పడిపోతుండగా ప్రభువే సామ్రాటే వచ్చేస్తున్నాడు, ఆయనే పాదుషాయే వచ్చేస్తున్నాడు యుద్ధానికని వచ్చింది గందరగోళం. వీళ్ళంతా యుద్ధానికి సిద్ధపడ్డారు. చాలా పెద్ద కథ, నేను కొంచెం బ్రీఫ్గానే చెప్తాను. మళ్ళీ రాకుమార్తెని వెనక్కి చేర్చడం ఎట్లా జరిగిందో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. తప్పకుండా అండి. కానీ కాశీ వెనుక ఇంత స్టోరీ ఉందా? ఏమో మరి కథలో ఉంది కాశీ మజిలీలో. ఎందుకంటే ఇప్పుడు పండితరాయల పేరు చెప్తున్నామా, ఈయన జగన్నాథ పండితరాయలు అని చాలా పెద్ద కవి. ఆయన రాసిన గంగాలహరి అవి స్తోత్రాలు మహాద్భుతమైన స్తోత్రం, చాలా బాగుంటుంది. మళ్ళీ ఆయన పెరిగిందేమో వేరే వాతావరణం పెరిగాడు, అక్కడ ఇక్కడ రెండు సంస్కృతులతోటి ఒకటేసారి పెరిగాడు ఆయన. రెండు ఒకసారి నేర్చుకున్నాడు. ఆయన వాళ్ళతోటి ఉన్నాడు, వీళ్ళతోటి ఉన్నాడు. చరిత్రలో కూడా జగన్నాథ పండితరాయలు యవన స్త్రీని వివాహం చేసుకున్నాడు అన్నమాట ఉంది.
ఇలా కథగా జరిగిందో లేదో తెలియదు కానీ ఇది మాత్రం ఇలా ఖచ్చితంగా ఉంది. ఓకే రమ్య గారు, రెండో భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. నమస్తే.